మై ఫ్రెండ్స్ ఈ లెహంగా చూసారు కదా, దీన్ని మనకి వాళ్ళు లెంత్ ఎక్కువైపోయిందంట సైజ్ చేయమన్నారు. ఇది సైజ్ చేయాలంటే నార్మల్గా ఉంటే ఇక్కడ ఫిల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. కానీ ఏంటంటే ఇది నెట్ వచ్చింది కదా, ఎంత అనేది లోపల ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వరకు ఓపెన్ చేసేసుకోవాలి. సో ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్, దేనికి డివైడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళకి ఎంత పొడవు ఎక్స్ట్రా ఉందంటే ఒక 2 ఇంచుల వరకు ఏమన్నారు, ఒక 2 ఇంచుల వరకు ఫిల్ట్ వేసుకోవాలి. సో ఆ ఫిల్ట్ ఇప్పుడు ఏ విధంగా వేయాలనేది చూద్దాం. ఆల్టరేషన్ అయితే ఇలా తీసుకోవాలి. ఇలాంటి మీకు కెన్ ఇచ్చిన బట్టికి ఓపెన్ చేసేసుకోవాలి. దానికి ఓపెన్ చేసుకుంటేనే మీకు లెంత్ అనేది సైడ్ చేసుకోవడానికి ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, ఇది లెంత్ 4 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. 4 ఇంచెస్ పెట్టుకుని ఫోల్డ్ చేసేసుకోవాలి. అంటే 2 ఇంచెస్ 4 ఇంచెస్ పోతుంది. ఇలాగా అంచు ఎక్కడ ఉందో అక్కడ మనం పెట్టుకున్నట్లయితే చూడండి, ఇది 2 ఇంచులు కదా, ఇలా కరెక్ట్గా మీరు లైన్ అంతా 2 ఇంచులు ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ఇలా 2 ఇంచులు పెట్టుకోవాలి. పిల్టి అనేది చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. ముడతలు అది రాకూడదు. సెట్ చేసుకుని నీట్గా ఇంచెస్ కొలత కొలుసుకుని నీట్గా వేసుకోవాలి. చూడండి, లెహెంగాని బ్యాక్ వైపు లోపల వైపు తిప్పి వేస్తున్నాను. పూర్తిగా అండి స్టిచ్చింగ్ అనేది ఇలా 2 ఇంచులు కొలుసుకుని నీట్గా కొలుసుకుని పైన మొత్తం అంతా సెట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ లోపల వైపు పైన కూడా చాలా సాఫ్ట్గా వేసుకోవాలండి, లేకపోతే కుచ్చుల కింద వచ్చేస్తుంది. జాగ్రత్తగా చివరికి వచ్చేసరికి ఇలా సదురుకుంటూ ఉండండి పిల్టిని. సేమ్ ఇంకా ఇక్కడ అంతే వేసారో మనకి ఇది కూడా అంతే ఉండాలి. ఇలా మీరు చివరి వరకు కొలుసుకుంటా మట్టికి కుట్టు వేసుకోండి, వదిలేకండి. లాస్ట్కి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా పట్టుకోండి కరెక్ట్గా. మీకు ఫిల్టీ వేసినట్టే ఈ అంచు దగ్గర మొదలు పెట్టుకున్నారంటే ఫిల్టీ వేసినట్టు ఎక్కడ అనిపించట్లేదు కదా. ఈ విధంగా సరి చేసుకోవాలి లెహంగాలకి. ఇంకా పోతే ఇది లోపల ఉందండి, దీనికి ఎక్కువ కాస్ట్ తీసుకోవాలండి ఇలాంటి వాటికి అయితేని. దాన్ని చూడండి, ఇది కరెక్ట్గా కెన్ ఉంది కదా, కెన్ పైన వేసుకోవాలి. కరెక్ట్గా తీసుకోండి. ఇది లైనింగ్ అనేది పైన మనం అక్కడ లంగా 4 ఇంచెస్ తీసాం కదండి, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇది అంటే 4 అంటే 3 వేసేసుకోండి. ఇలా 3 దగ్గరికి పోయి వచ్చేలా చూసుకోండి. అంతా నీట్గా చదువుకుంటూ వేయండి. చాలా ఇలా కింద వైపు కూడా బాగా చదువుకోవాలండి. ఇది తీసుకోకపోతే మీరు చేసిందంతా వృధా అవుతుంది. ఇలా పైన కింద కూడా సరి చేసుకుంటూ క్యానివ్వకండి స్టిచ్ దాని పక్కన ఇలా వేసుకోవాలండి. వేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు
దేనికి దానికి అతికించుకోవాలండి. మళ్ళీ అలాగే అయితే మనం ఇప్పామో అలాగే అతికించాలి. ఈ అతికించడం అనేది కింద నుంచి ఎప్పుడు చేయకండి, పొరపాటు చేయకండి. ఇలా పైనుంచి మాత్రమే చేసుకోండి. ఇలా పైనుంచి మనం ఎలా అయితే ఇప్పామో మళ్ళీ సేమ్ మళ్ళీ స్టిచ్చింగ్ అనేది వేయాలి. లాస్ట్ వరకు కూడా మీరు ఎలాగైతే ఇప్పారో అలాగా స్టిచ్చింగ్ అనేది వేసి దేని దాంట్లో ఏర్పడితే వేసేసుకోవాలి. కలపకూడదు, ఈ రెండు కూడా కలపకూడదు. దేని దానికి వేరే వేసేసుకోవాలి. ఎలా ఇప్పామో అలాగా పైనుంచి మాత్రమే వేసుకోండి, కింద నుంచి వేయకూడదు. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ చేసాం కదా ఫ్రెండ్స్. ఇగో ఒకవైపు అతికేసుకున్నాం కదా, సేమ్ ఇటువైపు కూడా అతికేసుకోవాలి. ఒకసారి అతికేసుకోవచ్చు కదా, టైము వేస్ట్ అవుతుంది అనుకండి. ఎందుకంటే మనకి వాళ్ళు ఎలా నీట్గా ఇచ్చారో మనం అలా నీట్గా ఇవ్వాలంటే దేని దానికి ఏర్పాటుగా కలిపేసుకోవాలి. మళ్ళీ ఇందాక ఎలా కలిపానో అలా కలిపేస్తాం పైన. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రెండు దేని దానికి అతికిస్తాం కదండి, ఈ రెండు కలుపుకొని నీట్గా పైన స్టిచ్చింగ్ అనేది కొంచెం టైం ప్రాసెస్ అండి. వీడియోలో చూపించడం సులువుగానే చూపిస్తాం, కానీ మీరు మట్టికి చాలా జాగ్రత్తగా వేసుకోలేదు. సేమ్ మళ్ళీ ఈ రెండింటిని కూడా చివరికి కలిపేసి ఉంటాం. సో ఈ విధంగా వచ్చిందండి. ఇలా మనం మళ్ళీ రెడీమేడ్ లాగా చేసుకోవాలంటే ఫీల్డ్ చక్కగా మనం అసలు సైజ్ చేసినట్టే లేదు కదా, ఈ విధంగా చేసుకోవాలి. దీని మీదకి బ్లౌజ్ ఇదిగోండి, ఇది కూడా వేస్ట్ చేసాము. బ్యాక్ సైడ్ వచ్చేసి బోటెక్ బ్లౌజ్ అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా పెట్టాము, స్కాలప్ డిజైన్ వచ్చింది. సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్రిన్సెస్, హ్యాండ్స్ కూడా స్కాలప్ అనేది పెట్టాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.